సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్ లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీన్యాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తోంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు జోష్ఫుల్గా సాగుతున్నాయి. ఇప్పటికే అటు పబ్స్ కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆల్రెడీ ఈవెంట్స్లలో సెలబ్రేషన్స్ ప్రారంభమైపోయాయి. సో బయట రోడ్లపైన 3 కమిషనరేట్ పరిధుల్లో, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పోలీసులు ముందు నుండి చెప్తున్న విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్లేసెస్లో 9 o'clock డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్లేసెస్లో మాత్రం 10 o'clock ఎగ్జాక్ట్గా 10 నుండి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందు నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న విషయం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అటు ఒక డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్తో పాటు ఇన్సిడెంట్ ఫ్రీగా ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కూడా సెలబ్రేషన్స్ జరుపుకోవాలి. దానికి అనుగుణంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాము. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్లే రూట్ అనమాట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి కేబుల్ బ్రిడ్జ్ వెళ్లే రూట్లో దాదాపు 1/2 డజన్కు పైగా కూడా పబ్స్ ఉంటాయి. ఒక విధంగా జూబ్లీ హిల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ పబ్లకి హైదరాబాద్ కమిషనరేట్లో అని చెప్పాలి. వెస్ట్ జోన్ పరిధిలో జూబ్లీ హిల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడే 1/2 డజన్కు పైగా పబ్స్ ఉంటాయి. సో రోడ్ నెంబర్ 45 నుండే ఇటు మాదాపూర్ వెళ్లాలన్నా, గచ్చిబౌలి వెళ్లాలన్నా ఇదే రూట్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూట్ని చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు జూబ్లీ హిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటే, మరొకవైపు మాదాపూర్ జ్యూడిక్షన్ సంబంధించి మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముందు నుండి చెప్తున్న విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నతాధికారులు ఇచ్చారు. ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో కొంతమేరకు వాహనాలన్నీ కూడా నిలిస్తే దానికి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సెస్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకొని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు వస్తున్న విధంగానే వాటందరినీ కూడా డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికీ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ వాహనదారుల్ని అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే డ్రగ్ ఫ్రీగా సెలబ్రేషన్స్ జరగాలి అని పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, దాంతోపాటు టీజీ న్యాబ్ అధికారులు ఏదైతే చెప్పారో దానికి ఈక్వల్గా ట్రాఫిక్ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడిపితే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగిన క్రమంలో చాలా వరకు గతంలో ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలి. ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇంకా ఇతర ప్రమాదాలకు కూడా మద్యం మత్తే కారణమవుతుంది. కాబట్టి దానికి తావు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అయితే అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 250కి పైగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన పాయింట్స్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేజర్ పాయింట్స్ అన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే నోటీస్ చేశారు. మేజర్ పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా నెలకొంది. సో ఎక్కడికక్కడ వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. దాంతోపాటు మద్యం సేవించున్నారా లేదా అనే దానికి సంబంధించి బ్రీత్ ఎనలైజర్ సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఏ విధంగా తనిఖీలు చేయనున్నారు? మాకు మార్నింగ్ వచ్చేసి 3 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. అప్ టు సిచ్యువేషన్ బట్టి 5 o'clock వరకు కూడా చేస్తూ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మా కమిషనర్ సార్ కానీ మా జాయింట్ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఆల్రెడీ 9 o'clock డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దన్న ఒక ఉద్దేశంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో 2024 డిసెంబర్ 31 అనేది 2024 మాత్రమే చివరి రోజు, మన జీవితానికి చివరి రోజు కావద్దన్న ఒక ఉద్దేశంతో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మీరు కూడా ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి
తాగి వాహనాన్ని నడిపి ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దని మా నుండి ఒక చిన్న సూచన చేస్తున్నాం. అంటే ఏ మోస్తారు వరకు మద్యం సేవిస్తే వాహనాలు నడపొచ్చు, ఏ మోస్తారు దాటితే వాహనాలు నడపకూడదు, మీరు ఎంతవరకు దాన్ని బేరీ చేస్తున్నారు? మేము డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసినప్పుడు 35 కంటే రీడింగ్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని నాన్ ఆల్కహాలిక్గా చూస్తాము. 35 ఎబో వచ్చిన ప్రతి ఒక్క కేసుని మేము రిజిస్టర్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి ఇటు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి వెళ్ళే రూట్ పబ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ పబ్స్ సంబంధించిన వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో తనిఖీల్లో భాగంగా మీతోని ఎవరన్నా ర్యాష్గా బిహేవ్ చేయడం కావచ్చు, దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? అధికారుల సూచనల మేరకు ఇలాంటి అవాంఛనీయ ఎవరైనా మా పైన దురుసుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మాకు ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వాళ్ళపైన చట్టబద్ధంగా వాళ్ళకు ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపడం కూడా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పర్సన్కి 10,000 రూపాయల జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో అంటే మెయిన్గా మీరు ఏం చెప్తారు? అంటే పీస్ఫుల్గా న్యూ ఇయర్ జరగాలి అంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అని ముందు నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు కాబట్టి మెయిన్గా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారికి మీరు ఏం చెప్తారు? ఈ ఐటీ సెక్టారు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ సెక్టార్లో ఏంటి అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. చాలామంది ఇక్కడ ఎట్లాగో ఎవ్రీ వీకెండ్ మనం ఈవెంట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. డిసెంబర్ 31 అనేది స్పెషల్ ఈవెంట్ 24కి చేస్తూ ఉంటారు. ఈ స్పెషల్ ఈవెంట్గా చాలా సంతోషంగా చేసుకోండి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఏదైనా ప్రమాదాలు జరిగితే మేము లాస్ట్ ఇయర్ కూడా చూసాము. మా కళ్ళ ముందు కూడా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు మీకు యాక్సిడెంట్ అయ్యి మీకు ఏదైనా ప్రమాదం జరిగితే రోడ్డున బారిన పడేది మన ఫ్యామిలీ, మన కుటుంబాలు రోడ్డు బారిన పడతాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అమ్మాయిలకు, సిస్టర్స్కి వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తాను. ఏంటంటే ఈరోజు మీరు ఏదైనా పార్టీలకు వెళ్ళినా కానీ ఎవరిని ఎక్కడ ఏం నమ్మాలో తెలీదు. మీరు చూస్తూనే ఉన్నారు, చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు అలాంటివి. సో మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మా నుండి ఒక చిన్న సలహా. ఇది మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మాత్రము జంట నగరాల్లో ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా ముమ్మరంగా ట్రాఫిక్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చెప్పుకుంటున్నట్లు వెజ్ జోన్ కీలకమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్ చాలా కీలకము. సో ఈ 2 కమిషనరేట్ పరిధుల్లోనే ఎక్కువగా కూడా పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోవచ్చు, ప్రైవేట్ సంబంధించిన ఈవెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 కమిషనరేట్ పరిధుల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటిపైన పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టారు. ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఈవెంట్ జరిగే ప్లేస్ అనుకోవచ్చు, లేకపోతే పబ్స్ వద్ద కూడా పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటిపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పబ్స్కి సంబంధించి కావచ్చు, ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆల్రెడీ ఎంతమంది ఈవెంట్కి అటెండ్ అవుతారు అనే డేటా కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా కన్సర్న్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులు అక్కడ పార్కింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటడంతో పాటు అక్కడ ఏమైనా సమస్యలు తలెత్తితే దానికి బాధ్యులు మొత్తం కూడా ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులే పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాలి అనేది పోలీసులు ముందు నుండి కూడా చాలా క్లియర్గా చెప్పిన అంశం. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్, దాంతోపాటు మాదాపూర్ వెళ్ళే రూట్ అనమాట. ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అధికారులు స్టార్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ముఖ్యంగా 35 రీడింగ్ బిలో వస్తే వాళ్ళు నాన్ ఆల్కహాలిక్గా కన్సిడర్ చేస్తాము. కానీ 35 దాటితే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒకవేళ అది కానీ తాగినట్లు 35 రీడింగ్ కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో న్యూ ఇయర్ సందర్భంగా 3 గంటల వరకు ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుండి పోలీసులకి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాము. అవసరం అనుకుంటే అంటే ఫ్లోటింగ్ అదే మాదిరిగా ఉండి, ఎందుకంటే 1 o'clock ఈవెంట్స్ కావచ్చు, పబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు క్లోజ్ అయిపోతాయి, కొంతమంది లేట్గా కూడా బయటకు వస్తారు. కాబట్టి 3 o'clock వరకు అనేది ప్రస్తుతం ఉన్న ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ అవసరము అనుకుంటే తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని కంటిన్యూ చేస్తాము అనేది ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. మేజర్ పాయింట్స్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదయ్యాయో, జనవరి న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31
నైట్ ఎక్కడెక్కడైతే లాస్ట్ ఇయర్ మేజర్గా ఎక్కువ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కేసులు నమోదయ్యాయో అలాంటి పాయింట్స్ని ట్రేస్ అవుట్ చేయడంతో పాటు పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా అధికారులు చేస్తున్నారు. ఇన్ కేస్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఎవరైనా ట్రాఫిక్ పోలీసులతో విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడము, హార్ష్గా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తే కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు అనేది చాలా క్లియర్గా ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ అలర్ట్ అయిపోయి తనిఖీలు స్టార్ట్ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. సో దానివల్ల ఫ్యామిలీస్ కూడా ఇబ్బందులు పడతాయి కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఒకవేళ మద్యం సేవించి ఎవరైనా ఉంటే వేరే వాళ్ళతోటి అటెండర్గా వాహనం నడిపించుకోవాలి, కానీ వాళ్ళే వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించము. దానికి సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కొందరికి జరిమానా విధించడంతో పాటు కొందరికి జైలుకు వెళ్ళే అది కూడా ఉంది. అలాంటి చర్యలు కూడా తీసుకుంటాం కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అనేది మాత్రం చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో మాత్రం 9 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు స్టార్ట్ అయ్యాయి. ఈ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈరోజు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాము. రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం, కానీ 31st నైట్ సంబంధించి కొంతవరకు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు, ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి, పబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టాఫ్ని కూడా ఎక్సెస్గా డిప్లాయ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న సిట్యువేషన్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో ప్రస్తుతం నెలకొంది. చంద్రిక.